పాషా గారు విన్నారు కదా, ఇది ఒక మాజీ ఎమ్మెల్యే, ఆయన లా చేశారు కాబట్టి ఆయనకి సెక్షన్లు తెలుసు కాబట్టి ఏదో అక్కడ అందులో నాయకుడు కూడా కాబట్టి అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడి ఏంటి ఈ కేసులు అంటే అతను వాస్తవం చెప్పడంతో మాట్లాడించారు. అన్ని బాగానే ఉంది, అతనే వచ్చి చెప్పారు. సామాన్యుడి పరిస్థితి ఏంటి ఈరోజు? ఈ విధంగా ఎవరన్నా వెళ్ళి ఒక బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తే ఏంటి? రెండోది, ఈ గుంపులుగా ఎక్కడి నుంచి వస్తున్నారో అది అర్థం కావట్లేదు ఈ జనం అంతా. సాక్షి ప్రేక్షకులకి, ప్యానెల్లో మిత్రులందరికీ నమస్కారం అండి. సార్, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ముఖ్యంగా మనము నిజంగా ఈరోజు సిగ్గుపడవలసిన పరిస్థితి. ఎందుకు నేను ఈ మాట అంటున్నా స్టార్టింగ్లోనే అంటే, ఒక వ్యక్తి ఒక బాలిక మీద జరిగినటువంటి ఏదైతే జరిగిందో ఇష్యూ జరిగితే ఒక మంచి వ్యక్తిగా, మంచి మనసున్న వ్యక్తిగా, ఒక నాయకుడిగా వెళ్ళి పరామర్శించి నేనున్నా, నీకు నీ వెనకాల నేనున్నా, మంచి అయినా నేనుంటా, చెడైనా నేనుంటా అని చెప్పేసి ఆయన పరామర్శించి వస్తే ఆయన వెళ్ళి రాగానే అట్లా నుంచి పోలీసులు వెళ్ళి, అంటే ఆయన చెప్తున్న వర్జన్లో మనం చూసుకున్నా, వెళ్ళి సంతకాలు తీసుకొని పోక్సో లాంటి కేసు పెడితే, ఎందుకు పెట్టారు ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, పోక్సోలో బెయిల్ అనేది కష్టం, ఇనీషియల్ అరెస్ట్ అనేది అవసరం, ఇదొకటి. రెండవది, దీని వెనకాల కుట్రకోణం ఏంటి? అరెస్ట్ చేసి ఏం చేద్దాం అనుకున్నారు? చెవిరెడ్డి గారిని అరెస్ట్ చేసి భయపెడదాం అనుకున్నారా? అరెస్ట్ చేసి ఆయనను కూడా వేరే వాళ్ళ పేర్లు, అంటే ఏదైనా టార్చర్ చేద్దాం అనుకున్నారా? అరెస్ట్ చేసి ఏమన్నా ఆయన నోట్తో కూడా వేరే వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పించుకుందాం అనుకున్నారా? అది ఒక్కసారి మరి ఈ కుట్ర చేసిన వాళ్ళు చెప్పాలి. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, చెవిరెడ్డి గారి గురించి ప్రపంచానికి తెలుసు. ఆయన హీజ్ అ వెరీ లాయల్ పర్సన్. ఆయనని భయపెట్టాలి అని చెప్పేసి ప్రయత్నిస్తే, ఇక్కడ ఆయన ఏం చేసిండంటే ఈ గుంపుని భయపెట్టేసిండు. దెబ్బకి తీసుకొచ్చి ఈరోజు ఆ బాలిక తండ్రి ముందుకొచ్చి మాట్లాడుతుంటే, ఈ తప్పు చేసిన వాళ్ళు సిగ్గుపడాలి. ఎంత దారుణంగా మారిపోయిందంటే రాష్ట్రం సార్. ఈ రోజు ఇందాక మనం ఒకవేళ బాలిక తండ్రి వచ్చి మాట్లాడకపోతే ఇందులో ఆయన తప్పే ఏదో ఉందని ప్రజలు కొంతమంది విశ్వసించే అవకాశం ఉంది. ఇక్కడ చెవిరెడ్డి గారి పేరు చెడగొట్టడానికి అది చాలా పెద్ద కుట్ర. అది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆ బాలిక తండ్రి చెవిరెడ్డి గారికి బాగా తెలుసు కాబట్టి, చెవిరెడ్డి గారికి నమ్మకస్తుడు కాబట్టి, అరే మా సార్ వచ్చి నన్ను చూసి వెళ్తే ఆయననే బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ధైర్యం చేసి ముందుకు వచ్చాడు. అట్లా జరగకపోయి ఉంటే ఈరోజు పరిస్థితి ఏంటి అంటే, చెవిరెడ్డి గారి పేరు అరే చిన్నపిల్లని ట్రై చేసినంట అని చెప్పేసి ఎంత గలీజ్ పేరు అది చేసేవాళ్ళు, కుట్ర. రెండోది, ఇందాక మనం వీడియో చూసినాం ఒకటి, అనిల్ గారు అని చెప్పేసి. ఏం సార్ ఇది కుట్ర? నాకు అర్థం కావట్లేదు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము అంటే, ఒక వ్యక్తి అంటే ఒక ఐడి, డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పేసి ఐడి, బెదిరింపులు. మీరు ఒక చదివి ఉంటారు, నీ భార్య పిల్లల ఏంటి డేటానా ఫొటోస్ బయట పెడతా అంటాడు. అంటే భయపెడుతున్నాడు. ఏం జరుగుతున్నది? పవన్ కళ్యాణ్ గారు ఎడికి పోయిండు. పవన్ కళ్యాణ్ గారి మాటే ఇందులో ఒక పెద్ద కుట్ర కూడా ఉంది. నేను దాని గురించి మాట్లాడతా. పవన్ కళ్యాణ్ గారి మాట ఒకసారి మనం చూసుకుంటే, 32,000-33,000 మంది అమ్మాయిలు మాయమయ్యారు. దేనికి, ఎందుకోసం మాయమయ్యారు అంటే మనందరికీ తెలుసు. ఆయన చెప్పారు వాలంటీర్ల డేటా వల్ల మాయమయ్యారు అని చెప్పేసి ఆయన. రెండవది, చంద్రబాబు నాయుడు గారు వచ్చి తలుపులు కొడుతున్నారు, మధ్యాహ్నం పూట ఆడవాళ్ళు మగళ్ళు లేనప్పుడు ఇంట్లోకి పోతున్నారు అని చెప్పేసి ఆయన ఇంకా గలీజు మీంగ్ వచ్చేటట్టు వాలంటీర్ని బద్నాం చేశాడు. సరే, ఇక్కడ ఏం జరుగుతున్నదో నేను ఒక విషయం చెప్తాను మీకు. ఇదేదైతే IMEI ఉందో సార్, ఆయన IMEI బయట పెట్టాడు. ఇది IMEI అంటే ఎంత పెద్ద కుట్ర అంటే, దీని వెనకాల ఒక చిన్న విషయం చెప్తాను మీకు. మొబైల్ క్లోనింగ్ అని చెప్పేసి పట్టున్నది. మొబైల్ క్లోనింగ్, నేను రామ్ గోపాల్ వర్మ గారి గురించి కూడా మాట్లాడాలి ఇందులో. మొబైల్ క్లోనింగ్ అంటే IMEI నెంబర్ నేను చదివా, ఈ రోజే నాకు అంత నాలెడ్జ్ చదివా. IMEI నెంబర్ ద్వారా మీ మొబైల్ ఫోన్ని, ఒక కొత్త మొబైల్ ఫోన్ తీసుకొచ్చి ఇందులో క్లోన్ చేయొచ్చు. అంటే మీ మొబైల్ ఫోన్ మోగినప్పుడు ఇది కూడా మోగుతుంది, మీ మొబైల్ ఫోన్లో ఉన్న డేటా మొత్తం ఇందులో ఉంటుంది, మీ మొబైల్ ఫోన్లో ఉన్న యాప్స్ అన్ని ఇందులో ఉంటాయి. అట్లా ఇది ఒక పెద్ద కుట్ర సార్. IMEI ద్వారా చేయగలిగిన పనులు ఇవి. ఎంత దారుణం అంటే, ఈ మొబైల్ క్లోనింగ్లు వాడి. నేను ఈరోజు ఒక మాట చెప్తాను సార్, ఒక చిన్న స్టోరీ చెప్తా. రామ్ గోపాల్ వర్మ గారిని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అట్లా జరిగింది అని చెప్పలేను. ఫర్ ఎగ్జాంపుల్, రామ్ గోపాల్ వర్మ గారి మొబైల్ ఫోన్ క్లోన్ అయింది అనుకుందాం. ఎవడో అర్ధరాత్రి ఒక ట్వీట్ చేసింది అనుకుందాం. రామ్ గోపాల్ వర్మ గారు రోజు 4 ట్వీట్లు చేసే వ్యక్తి, ఆయన చూసుకోలేదే అనుకుందాం. ఇప్పుడు ఆ కుట్రలో ఎవడు భాగం? కరెక్ట్. ఎవడు చేసినట్టు ఇది? క్లోనింగ్ చేసినాడు. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మళ్ళీ వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ట్విట్టర్ హ్యాండిల్ని ఎవడో హ్యాక్ చేసిండు, క్లోన్ చేసి అందాం. మరి చేయొచ్చు కదా, ఆప్షన్ ఉంది కదా. IMEI నెంబర్ ఉంటే మొబైల్ ఫోన్ క్లోన్ చేయొచ్చు కదా. దీని ప్రకారం అయితే చేయొచ్చు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది సేకరించిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఒకటి. రెండోది సార్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ రోజు ఇది బయటకు వచ్చినాక చాలా మంది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దేశం సార్, మనం రాజకీయాల్ని పక్కన పెట్టి దేశ భద్రత గురించి ఆలోచించాలి సార్. ఈ రోజు మనం చూసుకుంటే
బ్రీచ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. ఇది బ్రీచ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అంటే జాతీయ భద్రతా ఉల్లంఘన. భారతదేశంలో ఉన్నటువంటి నాగరికుల ఫోన్ నెంబర్ని బట్టి IMEI నెంబర్లు తీస్తున్నాడు అంటే వాడు ఏమేమి చేయగలడు? వాడు మీ ఫోన్లో ఉన్న ఫోటోలను చూడగలరు, వాడు ఎక్కడున్నాడో మీరు చూడగలరు. మొత్తం డేటా వాడి చేతిలో ఉంది. మీ బ్యాంకు డీటెయిల్స్ ఉన్నాయి, మీ అన్ని డేటా ఉంది దాని దగ్గర. ఓన్లీ మొబైల్ నెంబర్ ద్వారా. మీ మీద కోపం వచ్చింది రేపు పొద్దున ఈశ్వర్ గారు వాడికి, మీ ఫోన్ నెంబర్ ఆయన నుంచి సంపాదించండు, మీ IMEI తీసిండు, మీ డేటా మొత్తం తీసిండు. ఎంత దారుణం అంటే అనకూడదు, మీరు నన్ను క్షమించాలి. పెళ్ళాం పిల్లల ఫోటోలు బయట పెడతా అని చెప్పేసి భయపెడుతున్నాడు అంటే వాడు ఎంత కరుడు గట్టిన నేరస్తుడో ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది. ఎంత దారుణం అంటే ఒక పోస్ట్ పెడితే మీరు ఈరోజు 111 సెక్షన్ పెట్టి తీసుకెళ్లి లోపలేస్తున్నారు కదా. పోస్ట్ పెడితే సైబర్ క్రైమ్ అది కదా మీరు అంటున్నారు. కాదది, అది చూసుకుంటారు, బాలగారు ఉన్నారు. కానీ నేను అనేది ఏంటంటే సైబర్ క్రైమ్ ఇది కదా సార్, ఇది కదా సైబర్ క్రైమ్. మరి ఇందులో ఏమేమి సెక్షన్లు పెడతారు? దీనివల్ల జరిగే నష్టాల గురించి నేను మాట్లాడతాను సార్. దీనివల్ల జరిగే నష్టాల గురించి నేను మాట్లాడాలి. మొదటి నష్టం మనం చూసుకుంటే సర్వేలెన్స్, నిఘా గూఢచర్యము. సార్ మన దేశంలో మిలిటరీ ఎంత ప్రాధాన్యత ఉన్నదో మిలిటరీ తర్వాత చాలా ఉన్నాయి సంస్థలు, ప్రాధాన్యత ఉన్న సంస్థలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తాను మీకు. RNB అనే సంస్థ ఉన్నది. కాంట్రాక్ట్ రేపు పొద్దున్న ఒక కాంట్రాక్ట్ అనేది ముందుకు వస్తున్నది. ఆ కాంట్రాక్ట్ డీటెయిల్స్ కావాలంటే వాడి మొబైల్ ఫోన్ IMEI దొరికితే ఆ వ్యక్తి అంటే ఆ అధికారి మొబైల్ ఫోన్ అది కూడా చేయొచ్చు కదా సార్. ఇది ఫెయిల్యూర్ కాదా సార్? గూఢచర్యం కాదా ఇది? ఆర్మీ దగ్గర నుంచి RNB వరకు ప్రతిదీ మేనేజ్ చేయవచ్చు IMEI ద్వారా. ఇదొకటి. రెండోది సార్ టెర్రరిజం, క్రిమినల్ యాక్టివిటీస్. మా పిల్లలు 33,000 మంది ఆడపిల్లలు మాయమయ్యారు అని చెప్తున్నారు కదా. ఈరోజు ఈ వ్యక్తి వల్ల, వీడు ఒక దేశద్రోహి చూడాలంటే, ఈ వ్యక్తి వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2.5 కోట్ల మంది ఆడవాళ్ళు చిన్నపిల్లల సెక్యూరిటీ బ్రీచ్. భారతదేశంలో ఉన్నటువంటి కోట్ల మంది ఆడవాళ్ళు చిన్నపిల్లలు ముఖ్యంగా అమ్మాయిలు వాళ్ళ సెక్యూరిటీ బ్రీచ్. నిజంగా ఇది క్రైమ్ కాదా, టెర్రరిజం కాదా? ఒక విషయం సరే, వీడిని ఎవడో రేపు పొద్దున టెర్రరిస్ట్ కొనేస్తాడు, వీడు తీసుకెళ్లి డేటా మొత్తం వాళ్ళ చేతిలో పెడితే ఎడిపోద్ది దేశం. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి. ఆడికి పోయి సీజ్ ద షిప్ కాదు, ఆడికి పోయి ఓ దేశ భద్రత కాంప్రమైజ్ అయిపోయింది అని చెప్పేసి చెప్పడం కాదు. ఇక్కడ మీ వాళ్ళే చేస్తున్నాడు. వాడు బ్లూటెక్ పెట్టుకొని నేను డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పేసి ఇంత పెద్ద దేశద్రోహానికి పాల్పడుతున్నాడు. అట్లాంటి వ్యక్తి మరి ఎంత పెద్ద టెర్రరిస్టు ఒకసారి ఆలోచించాలి మనం. రెండో సార్ డివైస్ క్లోనింగ్. ఇందాక నేను చెప్పిన ఇందులో సైబర్ అటాక్స్. సైబర్ అటాక్ అనగానే మనం అది ఇది అనుకుంటాం సార్. సింపుల్, నేను అంటే వీళ్ళలాంటి వ్యక్తులు మీ క్లోనింగ్ చేసి మీ డివైస్ రేపు పొద్దున మీ బ్యాంక్లో డబ్బులు కొట్టేస్తే దాన్ని సైబర్ క్రైమ్ అనరా? అది ఎంత పెద్ద క్రైమ్. కష్టపడి 4 రోజులు మొత్తం సంపాదించుకునేది ఒక్క సెకండ్లో లేపుకెళ్ళిపోతాడు. అది ఎవరిని అడుగుతారు? ఇంకోటి ప్రైవసీ వైలేషన్. మన దగ్గర భారతదేశంలో, బహుశా ప్రపంచం గురించి తెలియదు, భారతదేశంలో మన ప్రైవసీకి చట్టాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అట్లాంటి ప్రైవసీని కూడా ఇప్పుడు చూసారు. ఆ వ్యక్తి ప్రైవేట్ డీటెయిల్స్, అవి వ్యక్తిగత సమాచారం తీసిండు, బయటపడేసిండు. అందరు చూసుకుంటారు బాబు అని చెప్పేసి. సరే తీసి బయటపెట్టిండు కదా, మరి ఆ మొగుడు ఉన్నాడా? దెబ్బకి మా అకౌంట్ క్లోజ్ చేసి పారిపోయాడు. మరి ఏంటి సార్ పరిస్థితి? ఇంత ఘోరం. ఐదోది చివరిది సార్, సింపుల్గా ఆయుధ సాంకేతిక సృష్టి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మన దేశంలో ఎంత పెద్ద ఆయుధమైనా మనిషి తయారు చేసింది. తయారు చేసే ప్రతి ఒక్కడు మొబైల్ తీసుకునే తిరుగుతాడు. ఇందులో ఎంతో కొంత డేటా అనేది పెట్టుకుంటాడు. ఎవరితోటో డిస్కస్ చేయడమో, చాటింగో ఏదో ఒకటి పెట్టుకుంటారు. పెద్ద పెద్ద సైంటిస్టులే, నాసాకి పెద్ద పెద్ద సైంటిస్టులు, వేరే దేశానికి సంబంధించిన మన దేశానికి, వాళ్ళంతా ఈ డేటా ఈరోజు బ్రీచ్ అయిపోయినట్టు కదా సార్. ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా తీసుకోవాలి ఇది. పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా తీసుకొని ఆ వ్యక్తి ఎవడు ఫస్ట్ పట్టుకోవాలి సార్. పట్టుకొని నెక్స్ట్ ఏంటి, డిప్యూటీ సీఎం గా ఫస్ట్ బాధ్యత అయింది. ఇప్పటికిప్పుడు ఆయన చేయాల్సిన పని అదే. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి సార్. 2 పాసిబిలిటీస్. ఒకటి, ఈ డేటా అనేది ఎవరి దగ్గర ఉండాలి? పోలీసుల దగ్గర ఉండాలి కదా. ఒకవేళ అవసరం అయితేనే అది కూడా. ఇప్పుడు 2 విషయాలు, అది కూడా డీజీపీ గారు లాంటి అధికారం ఆయన లెటర్ ఇస్తేనే నేను చదివిన. అవునవును, ఎందుకంటే దానికి చాలా పర్మిషన్స్ ఉంటాయి. నేను ఒక విషయం చెప్తాను. ఇది ఎప్పుడైతే జరిగిందో నా మైండ్లోకి 2 విషయాలు వచ్చినాయి. ఒకటి, పోలీసులు ఈ వ్యక్తితో కలిసి పనిచేస్తున్నట్టన్నా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. లేదంటే ఈ వ్యక్తి ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తి అయినా అయి ఉండొచ్చు. 2 పాసిబిలిటీస్ కదా సార్. అంతే కదా. ఇప్పుడు వాడికి పెద్ద శాటిలైట్ అయితే లేదు వాడు చేసుకునేకి. ఒకటి, పోలీసుల హెల్ప్ తోటి వాడు బయట పెట్టి ఉండాలి. ఎందుకంటే సామాన్యుడు చేయలేని పని కదా ఇది. సామాన్యుడు అసలు చేయలేడు సార్. ఎంత ఘోరం అంటే ఈ డేటా వల్ల, నేను ఒక విషయం చదివి నేను షాక్ అయిపోయినా. ఈ డేటా వల్ల ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు లోపల అంటే ఇంటి లోపల ఎన్ని గదులు ఉన్నాయి,
ఏ గది ఏ గనికి కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి కూడా ట్రాక్ చేసే టెక్నాలజీ ఉన్నది ఒకవేళ ఈ ఐఎంఈ నెంబర్లు బయటపడతాయి. తెలుసా మీకు? ఆ స్థాయిలో ఆ స్థాయిలో ఉంది. ముప్పుందా? అంత నేను భద్రత చదివిన సార్, ముప్పుందా? నేను ఈ రోజు గూగుల్లో చదివిన విషయాలు ఇవి నిజంగానే షాక్ మరి అయిపోయాను. చాలా సీరియస్ గా తీసుకోవాలి కదా ఏపీ పోలీసు వ్యవస్థ దీన్ని. ఘోరం సార్, ఘోరం. డిప్యూటీ సీఎం గారు తీసుకోవాలి కదా. తీసుకోవాలి. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు తన పరిధి, సరే అక్కడ డిప్యూటీ సీఎం అన్నప్పుడు పరిధి ఉంటుంది అనుకుంటాను నేను. ఉండదు కానీ సార్, ఉండదు నేను సార్. ఒక విషయం, నేను ఎందుకు డిప్యూటీ సీఎం గారిని పదే అంటున్నానండి, డిప్యూటీ సీఎం గారి తాలూకా అని పెట్టారు. అదే సార్ నేను అనేది. ఇంకోటి, ఆ వ్యక్తి వాడిన లాంగ్వేజ్, మీరు మాలాంటి వాళ్ళు సార్, నేను ఏదో ఒక లాంగ్వేజ్ మాట్లాడుతూ ఒక చిన్న మాట అటు ఇటు దొర్లితే నోటీసులు పంపించినప్పుడు వీడు మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం సిగ్గుపడిపోతుంది సార్. ఒక్కసారి ఆలోచించండి. ఇంకో విషయం, మీరు ఇందాక కేసుల గురించి అన్నారు, కేసులు పెడుతున్నారు. వారంలో 147 కేసులా? వారంలో 147 కేసులా? నిన్న సజ్జల గారి విషయంలో సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనలో 2 పాయింట్లు నాకు చాలా బాగా నచ్చినాయి సార్. 2 పాయింట్లు. ఒకటి ఏంటంటే, ఒక సహనిందితుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సెక్షన్ 111 కేసులు పెడుతున్నారు. ఈ వాదనలు కపిల్ సిబల్ గారి వాదనలు. సహనిందితుడు అంటే ఎవరినో ఒకరిని పట్టుకపోయి మరి వాడిని కొడుతున్నారో తిడుతున్నారో ఈ కేసులో అయితే వాడి చేత ఇంకో 2 పేర్లు చెప్పించి ఆ ఇద్దరి మీద కూడా 111 సెక్షన్ పెడుతున్నారు. ఇది నిజంగా ఘోరం. ఇంకోటి ఇక్కడ మనం చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్. 111 బిఎన్ఎస్ 111 అమల్లోకి రాకముందు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో 2014-15లో ఒక క్రైమ్ చేస్తే అప్పుడు 111 బిఎన్ఎస్ ఉందా? లేదు కదా. అప్పుడు లేదు. ఇప్పుడు వచ్చింది సెక్షన్, పాత ఐపీసీ కదా పెట్టాలి, దాన్ని అప్పుడు పెట్టాలి. ఒకవేళ లేదు ఇప్పుడు కూడా మేము పెడతామంటే మరి 78 సంవత్సరాలు మొత్తం పెట్టాలి కదా. స్వతంత్రం వచ్చిన తర్వాత పెడతారా? అంటే కోర్టులకి అదే పనులు చేసుకుంటూ కూర్చోవాలి. ఇలాంటి పనులు చేయక్కర్లా. ఇదా సార్? ఇది ఇంత ఘోరం సార్, నాకు అర్థం కాదు. ఇది టెక్నికల్ గా మనం చూసుకున్నా, ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు బాలగారిని, ఇవి కేసులు నిలబడతాయని. సార్ సామాన్యుని, నేను అడ్వకేట్ కాదు, నేను ఒక విషయం చెప్తున్నా, ఖచ్చితంగా కేసులు నిలబడ కోర్టులో. అంతేనా? కానీ వీళ్ళు ఎందుకు ప్రయత్నిస్తున్నారు అంటే, కేవలం ఈ నెల రోజులు కొంచెం భయపెడదాం, తీసుకెళ్దాం స్టేషన్ లో కూర్చోబెడదాం, లేదంటే తీసుకెళ్లి జైల్లో పడేద్దాం, భయపెడదాం, అంతేగాని కేసులు నిలబడవు సార్. అందులో ఎట్లాంటి సందేహం లేదు. మీరు చెప్పింది కరెక్టే. పొన్నవాళ్ళు గారు కూడా మీరు చెప్పినదే నిన్న చెప్పారు, ఎవరో భయపడకండి అని కూడా అన్నారు.